నపుంసకత్వాన్ని ఎలా జడ్జి చేయొచ్చు? జాత చక్రాన్ని చూసినప్పుడు సంసార జీవితానికి ఇతను పనికి వస్తాడా లేదని ఎలా చెప్పొచ్చు మనం? చెప్పొచ్చా? అంటే ఏ కాంబినేషన్లో అనుకోవచ్చు అట్లా? కాంబినేషన్ కాదండి అక్కడ. ఈ కాంబినేషన్ అంటే పట్టి వేసి ఈ పట్టి చూడమంటే కాదు. అన్ని ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, వాడు పుట్టినప్పుడు గ్రహాలన్నీ ఉన్నాయి కాదు, గ్రహాల దృష్టి ఈ పురుటి మీద ఎక్కడ పడుతుందో ఆ స్పాట్లో ఆ టైంలో గ్రహాల స్థితి ఎలా ఉంది చూస్తాం. చక్రం అయినా సరే, సపోజ్ లగ్నం మీద శని వీక్షణ ఉంది, చంద్రుడి వీక్షణ ఉంది, బుధ వీక్షణ ఉంది, అబ్బాయి పురుషార్థి కాకపోవచ్చు. ఓకే, అట్లాంటి అవకాశాలు ఉంటాయి. అట్లా ఉంటాయి ఆ టైంలో ఆ డిగ్రీలో. ఓకే, అంటే ఆ ముగ్గురు అంటే వాడు వీక్షణ పడాలి కదండి. అదే వాడు వీక్షణ పడాలి కదా. అంటే బుధుడికి సహజ వీక్షణ తప్ప వేరే వీక్షణ. అవును. గురువుకి ఏ వీక్షణ పర్వాలేదు, శనికి ఏ వీక్షణ పర్వాలేదు అన్నమాట. ఓకే, కొంచెం ఇంట్రెస్టింగ్, కొంచెం కష్టపడాలండి. అవును. ఇప్పుడు సమసప్తకాలు మంచిది అంటారు, అది లగ్నం నుంచి చూడాలండి రాశి నుంచే? సమసప్తకాలు అంటే లగ్నం నుంచే కాదు, ఒక గ్రహం నుంచే గ్రహం నుంచి గ్రహమే సమసప్తకం. రాశి టు రాశి, లగ్నం నుంచి లగ్నం అట్లా కాదు. వధువుది ఒక లగ్నం సేమ్ సమసప్తకాలు ఉన్నాయి అనుకోండి, వృశ్చిక లగ్నం వరుడిది, వృషభ లగ్నం సమసప్తకం అవుతుంది కదా. రాశి టు రాశి అవుతుంది, గ్రహం టు గ్రహం కూడా చూడాలండి. గ్రహాన్ని చూడాలి. ఓకే, ఇప్పుడు మీన రాశిలో గురువు ఉన్నాడు, కన్యా రాశిలో బుధుడు ఉన్నాడు. గురువు బుధుడు సమసప్తం 7 సంసప్తంగా అవుతుంది అది కూడా. అంటే ఓన్ హౌస్లు కాబట్టి అట్లా కూడా చూడాలి. శుభ సమసప్తము, అశుభ సమసప్తము. ఓకే, శత్రువులు అయితేనేమో శత్రువులైతే అశుభం, మిత్రుడైతే శుభం. ఓకే అట్లా. ఓకే, శత్రువుల్ని అవాయిడ్ చేయాలి. లేకపోతే నవాంశాలు అయిపోయింది. ఓకే, నవాంశాల్లో పడితే పర్వాలేదు. జాత చక్రం చూసి పొంతన చెప్పేటప్పుడు కంపల్సరీగా నవాంశం చూడాలండి. చూస్తాను, కుజుడు మాత్రం కొంత ఎఫెక్ట్ ఉంటుందా లేదా అని చూస్తారు ఊరికి. ఎందుకంటే సాధారణంగా రాశి చక్రంలోనే చూడగానే అర్థమైపోద్దేమో మీకు. నా మొహం చూడగానే నేను మంచివాడినా కాదా, నిజం చెబుతున్నా అబద్ధం చెబుతున్నాను, నా ఎక్స్పీరియన్స్ అంతా, నా జ్ఞానం అంతా, పాండిత్యం మీకు తెలిసిపోతుంది. అవును, మీకంటే ఎంతమంది నన్ను ఇంటర్వ్యూ చేశారు కాబట్టి సత్యం పలికేది డాబు చదివి ఉందా, ఇది సింపుల్ మేనా, మంచివాడా, ధన సభరుడా అని మీకు తెలిసిపోతుంది కదా. అలాగే మీకు కూడా మనకి చూడంగానే కళ్ళు ఇలా చూడంగానే ఆ దృష్టి దాని మీద పడుతుంది. ఓకే, ఎక్కడ దృష్టి ఉందో ఆ దృష్టి దాని మీద పడుతుంది. అది తర్వాత మీరు వీటిలో చూసుకున్నప్పుడు మృగవైర్యం, సాధారణంగా అక్షరాస్యత లేని వాళ్ళు ఈ మృగవైర్యాన్ని చూసుకునే సంబంధాలు వద్దంటారు. తప్పది. మృగవైరం అనేది మృగాలు నిజంగా వైరం కాదు, మృగాల యొక్క భావన ఇద్దరికి ఎలా ఉంటుంది అనేది. ఓకే, మార్జాలం పిల్లి ఎలక అనుకో, పిల్లి ఎలక ఎలా ఉంటుందో అది ఏంటంటే భావం శారీరకం రెండు. ఓకే, లేడీ కూతి అనుకో, ఇద్దరికి లేడీ కూతికి ఎప్పుడు కూడా రతి సంయోగం ఉండదు. ఓకే, అలాగే వీళ్ళలో సరైన దాంపత్య జీవితం ఉండదు. ఒకటి దానివల్ల ఇద్దరిలో మనసులో అసంతృప్తి ఉంటుంది. ఓకే, రెండోది ఏంటంటే ఈ అబ్బాయిని నేను చేసుకున్న నా కర్మ అని ఆవిడ బాధపడుతుంది. వీడు కూడా ఈ పిచ్చిమంట నాకు దొరికింది శస్త్రానంది అది చూసాం మృగవైరం. కానీ మృగవైరం మీద ఎక్కువ డిపెండెంట్ అక్కడ ఎందుకంటే మిత్రతార కానీ పరమ మిత్రతార ఇది. ఓకే అండి, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పెట్టుకునే అవాయిడ్ చేయొచ్చు. ఓకే, గృహమైత్రి బాగుంటే మృగవైర్యాన్ని పట్టించుకునే అవసరం లేదు, అది కాదు. ఓకే, అలాగే నాడీ దోషం అంటే ఏంటి? నాడీ దోషం అంటే యాక్చువల్గా అంటే ఇది నాడి పట్టుకుని
పూర్వకాలం చూసి ఈయనకి రోగం మొదలుపోయిందండి. ఇంకా ఎక్కువ బతకాడు. 1 month ఉంటాడేమో, తెలిసిపోతాడు, నాడి చెప్తాడు. తర్వాత అలా నాడీ జీవితం పాతకాలం ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి రక్తం, ఆ అమ్మాయి రక్తం, ఆ నాడీ గ్రహాల వల్ల ఈ అబ్బాయి పుట్టిన గ్రహాలు ఏ నాడీలో పుట్టాడు ఓకే ఆ నాడీ చూసుకొని ఆ అమ్మాయి ఏ గ్రహంలో పుట్టిందో, ఏ రాశిలో పుట్టిందో, ఈ రజ్జులో పుట్టింది, రజ్జు ఉంటారు, కంఠ రజ్జు, ఆ రాళ్ళు 2 రజ్జులు కలిసాయా లేదని, అంటే శిరరజ్జు, కంఠరజ్జు, నాభిరజ్జు, ఊరు రజ్జు, ఓకే పాదరజ్జు అని. శిరరజ్జు అంటే మరణం, ఓకే నాభిరజ్జు సంతాన దోషం, పాదరజ్జు ఇద్దరు ఒకసారి చనిపోతారు, ఓకే యాక్సిడెంట్ కానీ. ఓకే పాదరజ్జు అంటే దూరంగా వెళ్ళి ఎక్కడ చచ్చిపోతారు. ఇద్దరు బాంబే వెళ్ళారు, యాక్సిడెంట్ అయింది, అక్కడ ఓడిపడ్డాం, అక్కడ దూరంగా ఇంటి నుంచి. ఈ కంఠరజ్జు 5. రజ్జు దోషం అంత ఇదిగా ఉంటుంది, ఇదే ప్రభావం. దానికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, చూడండి మీరు కావాల్సి 3 ఎగ్జామ్షన్. ఏకనాడి దోష పరిహారం, మధ్యకి నాడి దోష పరిహారం, పార్శ్వనాడి దోష పరిహారం, పనికి వచ్చే రాక్షస గణ నక్షత్రాలు రిఫరెన్స్ కింద చక్కగా పెట్టుకున్నారు మీరు. గ్రహాలకి మిత్రులు శత్రుత్వాలు ఇవన్నీ అక్కడ పెట్టుకోకపోతే మరి మనం కూడా మైండ్లో కూడా ఒకసారి ఉండవు కదండి. అదే ఇది ఇట్స్ మై హ్యాండ్ బుక్. ఇప్పుడు జ్యోతిష పరంగానండి మనం ఫలితాలు యాక్యురేట్గా చెప్పాలంటే ఎంత % చెప్పగలం అసలు? ఎంత % అంటే నేను పరిచయం ఎప్పుడు చూడలేదు, కానీ నా లైఫ్ చెప్పండి అని వస్తారు కొంతమంది. వాళ్ళు వచ్చినప్పుడు నేను డిక్టేట్ చేస్తాను, రాసుకోండి అంట. ఓకే డిక్టేట్ చేస్తాను. ఆ జాతకం, ఆ అబ్బాయి జాతకం చూసి, అబ్బాయి తండ్రి జాతకం, తల్లి జాతకం, తండ్రి ఎలాంటి వాడు, ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, తల్లి ఎలా ఉంది, తల్లి తండ్రి దాంపత్య జీవితం ఎలా ఉంది, ఓకే ఈ అబ్బాయి వివాహం ఎలా పొడుగుతుంది, ఏ ఉద్యోగం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది అని చెప్పి సంతానం అబ్బాయి మొత్తం ఈ అబ్బాయి జాతకం జాతకం చేసి తల్లిదండ్రుల జాతకాలు కూడా మొత్తం చెప్పేస్తాం. ఓకే దాన్ని అదే పూర్వజన్మ సుకృతం అంటే. అదే మీ జాతకం చూసి మీ అమ్మ నాన్న గురించి వర్ణించటం అంటే, మీ నాన్న మా ఉన్నారు లేదు, మా అమ్మ నాన్న లేరు, కానీ నా జాతకం చూసి మా అమ్మ నాన్న గురించి చెప్పాను అనుకోండి, పూర్వజన్మ చెప్పాడు. ఆ బేస్ మీద నేను స్టడీ చేస్తుంటే కొన్ని పాయింట్లు నాకు ఫలితం కనిపిస్తున్నాయి. ఓకే కొన్ని మేధస్సుకి అందమండి. ఇవి చాలా అవును, సూక్ష్మంగా చూడాలి, చాలా సూక్ష్మం. అంటే దాని మీద చాలా శ్రద్ధ ఉండాలి. ప్రతి సంవత్సరం 10 పూజ చేస్తారు.